వర్ష ప్రాంతాల్లో సందర్శిస్తున్న గంట జీవీఎంసీ 2వ వార్డు తగరపవలస సత్యనారాయణ కొండ ప్రాంతాల్లో ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర వర్షానికి కొండవాలు మరియు బండరాలు పగిలి రావడంతో అక్కడున్న స్థానిక టీడీపీ నాయకులు 2వ వార్డు కార్పొరేటర్ గాడ చిన్నకుమార్కి చెప్పారు. అక్కడున్న స్థానిక ప్రజలను సురక్షిత స్థలానికి తరలించారు. అది తెలిసిన స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సందర్శించారు. ఆయన అధికారులకు తగు చర్యలు తీసుకోమని ఆదేశాలు జారీ చేశారు. గంటా శ్రీనివాసరావుతో స్థానిక ప్రజలు చుట్టుపక్కల ఉన్న సమస్యల గురించి వివరించారు. అక్కడ ఉన్న సమస్యలు వాటర్ ట్యాంక్ గురించి, శానిటరీ కోసం, మరుగుదొడ్ల కోసం విభజించారు. అధికారులతో మాట్లాడి అప్పటికప్పుడే ఆదేశాలు ఇచ్చారు. మీరు వచ్చే తోలం పైపు ఉన్నా సార్, అక్కడ నుండి మోసు పరమట జారుకి పడిపోయింది సార్. రోడ్డు మెయిన్ రోడ్డు మోసుకొస్తున్నారు. అలా కాకుండా ఇప్పుడు ఆ ట్యాంక్ కెపాసిటీ సరిపోద్దా లేదు చూడండి సార్. ఫస్ట్ సరిపోతే దాని నుంచి పైపులు ఇవ్వడానికి ఒకసారి ప్లాన్ చేయండి. ఒకవేళ కెపాసిటీ చాలకపోతే ఇంకొక కొత్త ట్యాంక్ అనేది ప్లాన్ చేస్తాం. చేసి మొత్తం అందరికి కూడా నీళ్లు పైపులు ఇచ్చేటట్టు. నీళ్ళు కాదు చెప్పండి, అందుకే వాళ్ళే సరిపోతే చెప్పండి కదా. అదే వాళ్ళు ఎస్టిమేట్ చెప్పేది స్టోరేజ్ అంతా ఎన్ని నీళ్ళు ఉన్నాయి, ఎంత కావాలి, మొత్తం ఎస్టిమేట్ వేస్తారు చెప్పేది చేయండి. మనకి గవర్నమెంట్ ఖచ్చితంగా ఎస్టిమేట్ వేసుకొని మొత్తం ఆ ట్యాంక్ కెపాసిటీ చాలా అన్నారు కాబట్టి కొత్త ట్యాంకు చెప్పేది పైపు వేయాలని చెప్పేది. మట్టి ట్యాంక్ కాదు, ట్యాంక్ వేసి పొలాలు ఇచ్చారు గ్రావిటీ వచ్చినట్టు చూడండి. ప్లాన్ చేయండి, ప్లాన్ చెప్పండి. మొత్తం ఏ ఇళ్ళకి ట్యాపులు లేవు. అన్ని
పోతున్నాను. వచ్చిన దానికోసం